తల్లి జై ముదిరాజ్. ముదిరాజుల్లో నలుగురు మహానుభావులు ఉన్నారు. వారికి సంబంధించి వారి జీవిత చరిత్ర, ముదిరాజ్ యువతకు వారు సమాజానికి చేసిన సేవ ఏంటి అనేది తెలియజేయడమే ఆ ముఖ్య ఉద్దేశంగా జిల్లాలోని ముదిరాజులందరూ, ముదిరాజ్ సంఘాలందరూ కూడా సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి 22 ముదిరాజ్ సంఘాల పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు, మహనీయుల విగ్రహాలు నెలకొల్పాలని తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దమ్మ చౌరస్తా, సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి పెద్దమ్మ చౌరస్తా, ఇక్కడ పండుగ సాయన్న విగ్రహం, తెలంగాణ రాబిన్ హుడ్గా పేరున్నటువంటి ఆ పండుగ సాయన్న విగ్రహం మరి ఆనాడు ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, మొఘల్స్కి వ్యతిరేకంగా కూడా సంపన్న వర్గాల కోసమై పోరాడి ఆ సాయుధ పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకుని వారి చేత ముక్కలుగా నరకబడినటువంటి ఒక మహనీయుడి జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ముదిరాజ్ పెద్దలందరూ కూడా ఈ పెద్దమ్మ చౌరస్తాలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గత గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కూడా అధికారులకు, నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ అంతా కూడా చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఎంపీ గారు, సంబంధిత అధికారులు, నాయకులందరూ కూడా సానుకూలంగా స్పందించారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు తమ ప్రాతినిధ్యం కోరుకుంటున్న నేపథ్యంలో ఇది చైతన్య వేదికగా ముందుకు అవసరం పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. దానికి నేపథ్యంలోనే ఈ పండుగ సాయన్న విగ్రహం తెలంగాణ రాబిన్ హుడ్గా పేరున్నటువంటి సాయుధ బలగాల పోరాటం చేసి ఎంతో మందికి అన్ని కుల వర్గ విభేదాలు ఎలాంటి తేడా లేకుండా వారి ఉన్నతికి పనిచేసినటువంటి పండుగ సాయన్న విగ్రహం సిద్దిపేటలోని పెద్దమ్మ చౌరస్తాలో, ఈ సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ దగ్గర పెద్దమ్మ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి కుల సంఘాలు అందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ఈరోజు అంకురార్పణగా జెండా ఆవిష్కరణ చేస్తూ పెద్దల సమక్షంలో దీనికి సంబంధించి రిప్రజెంటేషన్స్ కూడా మళ్ళీ ఒకసారి అందరికి ఇవ్వడం జరుగుతుంది. జై ముదిరాజ్.